नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्भोज्य कृष्णम् पाराद्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, తిరుప్పావై వ్రతంలో నేటికి 5వ రోజులోకి చేరుకున్నాం. 5వ రోజులోకి వచ్చి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. 5వ రోజు నేరు తిరుమల తిరుపతి వారి సౌజన్యంతో ఆళ్వార్ దివ్య ప్రపంచ ప్రాజెక్టు ద్వారా భక్తుల సహకారంతో, ఆలయ నిర్వహణాధికారి గారి సహకారంతో, అలానే ఇక్కడ అర్చక స్వామి వారి సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నామా, అమ్మ మన చేత చేయించుకుంటూ ఉన్నారా? మనం చెప్పుకున్నాం కదా, ఏ పని అయినా సరే నేను చేస్తున్నాను, నేను వింటున్నాను, నేను వస్తున్నాను అనేది కూడదు. ఎప్పుడైతే నేను అనేటువంటి మాట, ఆ ధ్యానం, ఆ విషయం పక్కకు వెళ్ళిపోతుందో అప్పుడు మాత్రమే మనం చేసేటువంటి పూజ భగవంతుడి దగ్గరికి వెళ్తుంది అని చెప్పి, ఈ పూజని భగవంతుడు నాలో ఉండి నా చేత చేయించుకుంటున్నాడు అని చెప్పి అమ్మ తెలియచేస్తూ ఉన్నారు. మొదటి రోజున నారాయణనే అంటూ నారాయణ తత్వాన్ని తెలియజేశారు. 2వ రోజున క్షీరసాగరంలో పవళించి ఉన్నటువంటి శేషసాయి గురించి చెప్పారు. 3వ రోజు వచ్చేసరికి ఓంగి విడగడంద ఉత్తమన్ పేర్పాడి అని చెప్పి వామనావతారాన్ని చక్కగా కీర్తించారు. నిన్నటి రోజున ఆళిమళే కన్నా అంటూ పర్జన్యదేవుడిని పిలిచి అక్కడ సాంగాన్ని ధరించినటువంటి, అంటే కోదండాన్ని ధరించినటువంటి రామచంద్ర స్వామిని తల్లి తెలియజేశారు. అంటే ఒక్కొక్క రోజున విశేషంగా ఒక్కొక్క నామాన్ని చెప్తూ వెళ్తున్నారు. ఈరోజు మనకు అమ్మ పాసురంలో ఏ నామాన్ని తెలియజేస్తారు అనుకునేదానికి ముందుగా, ఈ వ్రత స్నానానికి వెళ్ళడానికి గోపికలందరూ ఒక చోట చేరుతూ ఉన్నారు కదా. ఈ మొదటి 5 రోజులని ఒక దశ చెప్తారు, అంటే ఆభిముఖ్య దశ అంటారు. ఈ రోజుతో ఆభిముఖ్య దశ అయిపోతుంది. అంటే మనం భగవంతుడి వైపు తిరగడాన్ని ఆభిముఖ్య దశ అంటారు. ఈ జీవులు ఏవైతే ఉన్నాయో ఇవి భగవంతుడి పట్ల కోరికతోటి, ప్రేమతోటి, భక్తితోటి, వ్యామోహంతో, ఏదైనా సరే ఒకటి, ఆ వ్యామోహంతో ఈ జీవులన్నీ కూడా భగవంతుడికి అభిముఖంగా తిరగడం. ఇప్పుడు మీరు నా వైపు తిరిగి నన్ను చూస్తేనే కదా నేను మిమ్మల్ని చూస్తున్నానో లేదో తెలిసేది. మీరు నన్ను చూడకుండా ఈ రాణి నా వైపు చూడట్లేదు, నవ్వట్లేదు, మాట్లాడట్లేదు అనుకుంటే నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. కానీ మీరు నా వైపు తిరగకపోయేసరికి, నేను మౌనవ్రతంలో ఉండేసరికి మిమ్మల్ని పిలవలేకపోతున్నాను. భగవంతుడు అక్కడ అర్చారూపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇంటికి వచ్చి పిలవడు కదా. ధనలక్ష్మి రామ్మ, కళ్యాణి రామ్మ, సీతమ్మ రామ్మ అని చెప్పి భగవంతుడు పిలవడు కదా. భగవంతుడు ఇక్కడ ఉండి చూస్తూ ఉంటాడు. ఈ రోడ్డు తిన్నగా చక్కగా కనిపిస్తూ ఉంటాడు. భగవంతుడు చూస్తున్నాడు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనం ఆయన వైపు తిరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనకి కార్తీక పురాణంలో ఒక విషయం చక్కగా చెప్తారు. అంటే ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి మీరందరూ చక్కగా వచ్చేయడం గొప్ప విషయం కాదు. మనం ఆలయానికి వేసేటువంటి ఒక్కొక్క అడుగు ఏదైతే ఉందో అది ఎన్నో కోట్ల జన్మల యొక్క పాపాలని తీసిపడేస్తుంది అని చెప్పి, అంటే మనం దగ్గరలో ఉండడం వలన తక్కువ అడుగులు వేస్తాం. ఈ లెక్కన దూరాన్ని నుంచి వచ్చేవాళ్ళు, ఆలయానికి ఎంతో దూరాన్ని నుంచి వచ్చేవాళ్ళు ఎన్నో అడుగులు వేసుకుంటూ రావాలి. నేను ఎంత ఎక్కువగా కష్టపడుతూ భగవంతుడి దగ్గరికి వస్తే ఆర్తితో అంత ఫలితం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి, ఇళ్లలో పనులు అవ్వట్లేదు, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇబ్బందిగానే ఉంటుంది.
కొందరికి ఇంకా ఇతరత్ర వ్యాపకాలు కూడా ఉన్నాయి, అవి కూడా ముఖ్యమే. వీటన్నిటినీ సరిదిద్దుకొని భగవంతుడి ఆలయానికి వచ్చి భగవత్ కథాశ్రవణం చేయాలి అని అనుకోవడమే గొప్ప విషయం. అంటే మీరు భగవంతుడికి అభిముఖంగా తిరిగారు కదా, అప్పుడు ఆయన మిమ్మల్ని చూస్తున్న విషయం మీకు తెలుస్తుంది. ఇక్కడ అభిముఖంగా తిరగడం మొదటి 5 రోజులు అన్నమాట. భగవంతుడికి అభిముఖ్య దశ, భగవంతుడి వైపు మనం చూడడం, అప్పుడు భగవంతుడు ఉన్నాడు అని మనం గుర్తించగలుగుతాము అని చెప్పి ఈరోజు పాసురంలో ఈ గోపికలందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అరే మనలాని చక్కగా కూర్చున్నారు, అందరూ వ్రత స్థలానికి వెళ్ళడానికి, స్నానానికి వెళ్ళడానికి ఒకళ్ళనొకళ్ళు పిలుచుకుంటూ వస్తున్నారు కదా. వస్తూ ఎప్పుడైతే వీళ్ళు అందరూ ఒక చోట సమూహంగా చేరారో వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నారట. వీళ్ళకి ఒక సందేహం వచ్చింది, మనలానే ఇక్కడ గోపికలందరూ కూడా మనలానే వ్రతం చేద్దాము అని వచ్చిన వాళ్లే కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చి చక్కగా ఆ వ్రత స్థలానికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఒక సందేహం వచ్చింది. అరే మనం ఇంత కష్టపడి వ్రతం చేద్దాము అని అనుకుంటున్నాం, కానీ కాలం కర్మం కలిసి రాలేదనుకో, కాలము అనేది ఒకటి ఉంది కదా, మనం చేసేటువంటి కర్మలు అనేవి కొన్ని ఉన్నాయి కదా, ఇవి ఏవైనా సరే కలిసి రాకపోతే మనం అనుకున్న పని అవుతుందో లేదో. ఉదయాన్నే వ్రతం చేద్దాము అని అనుకుంటున్నాము, ఈలోపు సమయం ఏదైనా వక్రీకరిస్తే, తెల్లవారేలోపు ఏదైనా వక్రీకరిస్తే వ్రతం అవ్వదు కదా అని చెప్పి అక్కడ ఒక గోపిక అడిగింది. ఒక గోపిక అనగానే ఇంకో గోపిక చెప్తుంది, అవునవును అప్పుడు రామచంద్రస్వామికి పట్టాభిషేకం చేద్దాము అని చెప్పి బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షి వారి చేతనే అక్కడ ముహూర్తం కూడా పెట్టించారు. ఎంతో గొప్పవారైనటువంటి మహర్షులందరూ అక్కడ అన్ని కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. తెల్లవారితే రాజ్యాభిషేకం, పట్టాభిషేకం, రాజ్యానికి చక్కగా ఈ రామచంద్ర స్వామిని మహారాజుగా పట్టాభిషిక్తుని చేయాలి అని చెప్పి దశరథ మహారాజు అనుకున్నారు. కానీ కాలం చూసారా, తెల్లవారేసరికి రామచంద్ర స్వామి అరణ్యానికి వెళ్లాల్సి వచ్చింది. రామచంద్ర స్వామి అంతటి వాడికే కర్మఫలం తప్పనప్పుడు, కాలం వక్రీకరించినప్పుడు మనం ఎంత మాత్రపు వాళ్ళం, మనం చేసేటువంటి ఫలితం ఎంత ఉంటుంది. కాబట్టి ఈ తెల్లవారేసరికి మనం ఈ వ్రతం చేయగలమా అని చెప్పి ఈ అమ్మాయిలు అంటూ ఉన్నారు. తర్వాత ఇంకొక అమ్మాయి అంటూ ఉంది, అవునవును నిజమే, ఇప్పుడు రామచంద్ర స్వామి గురించి నువ్వు చెప్పావు, అది బాగుంది, కానీ ఏదైతే కాలం ఎలా ఉంటుందయ్యా అంటే, మనం ఒక పని చేద్దాము అనుకున్నప్పుడు దానిని ఏదైనా సరే బద్దకించి ఆలస్యం చేసామనుకోండి, 1 గంట చేద్దాంలే అనుకున్నాము అనుకోండి, ఎలా ఉంటుందయ్యా అంటే, ఈ బాగా వికసించిన కలువలు ఉంటాయి కదా, వాటిలో రాత్రిపూట ఈ తుమ్మెదలు మకరందం స్వీకరించడానికి ఆ కలువల్లోకి వెళ్ళి వాటిలో పడుకొని ఆ మకరందాన్ని స్వీకరించిన తర్వాత ఆ మత్తులో అవి కొంచెం సేపాగా వెళ్ళొచ్చలే అని చెప్పి అవి చక్కగా ఆ పువ్వు యొక్క సౌకుమార్యం, ఆ మెత్తదనానికి వడలు తెలియకుండా నిద్రపోయాయట. నిద్రపోయేసరికి ఉదయం అయిపోయింది. ఉదయం అయ్యేసరికి కలువలు ఏమయ్యాయి అంటే ముకులించుకుపోయాయి, ముడుచుకుపోయాయి. ఎప్పుడైతే ముడుచుకుపోయాయో లోపల ఉన్నటువంటి తుమ్మెదలు బయటకు రాలేకపోయాయి. ఈలోపు ఒడ్డును తిరుగుతున్నటువంటి ఒక ఏనుగు వచ్చి కాడలతో సహా ఆ కలువల్ని తుంచి నేలకు వేసి కొట్టేశాయి. లోపల ఉన్న వాటి పరిస్థితి భయంకరమైపోయింది. అంటే కాలము అనేది ఆలసించినా కూడా ఒక్కొక్కసారి ఎలా వక్రీకరిస్తుందో తెలిసినా, మరి ఎలా చేస్తే మనము కృష్ణయ్యని చేరుకోగలం? మనం ఈ ప్రపంచంలో ఈ దోషాలలో ఉన్నటువంటి, మనకు అనేక రకాలైనటువంటి దోషాలు ఉంటాయి కదా, మనకి శాస్త్రాలా తెలియదు, పాండిత్యమా తెలియదు, ఏమీ తెలియనటువంటి ఒక గోపవంశంలో కదా మనం జన్మించాము. మన కోరిక అంతా భగవంతుడైనటువంటి ఆ కృష్ణయ్యతోటి కూడి ఉండాలనుకోవడం, అంతకు మించి మనకున్నటువంటి జ్ఞానం ఏమీ లేదు. మరి ఎలా అని చెప్పి ఈ గోపికలు ఒకరిలో ఒకరు వారికి వారే సందేహపడిపోతూ ఉన్నారట. అంతలో వారిలో కొంచెం తెలివైన గోపిక, అంటే భగవద్వాసన కొంచెం వంటికి పట్టినటువంటి గోపిక ఒక ఆమె. ప్రతి గ్రూపులోని ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మనకి ధైర్యం చెప్పడానికి. అలా ఈమె ఏం చెప్పిందయ్యా అంటే, అరే ఎందుకు మీరంతా అంత కంగారు పడిపోతున్నారు? కృష్ణయ్య ఏమైనా పరాయివాడా? మనవాడే కదా.
అలాంటి కృష్ణయ్యని మనం చేరాలి అంటే ఏం లేదు, కృష్ణనామం చేసుకుంటూ వెళ్ళడమే, ఆయన యొక్క కేశవనామాలను కీర్తించడమే. ఆ నామాలను మనం కీర్తిస్తూ ఉన్నాము అనుకోండి, ఆ కేశవనామాలనే చేస్తూ ఉన్నాము అనుకోండి, ఆ నామ ప్రభావం వలన, ఆ సంకీర్తన ప్రభావం వలన మనకి ఉన్నటువంటి ఏవైనా దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎలా పోతాయ్యా అంటే, ఇంద్రుడి యొక్క వజ్రాయుధంతో పర్వతాన్ని కొడితే కనుక అది ఎలా ముక్కలు ముక్కలైపోతుందో అలా మనకున్నటువంటి ఈ ఏదైతే మనకు ఈ చుట్టూ ఉన్నటువంటి వాటి వలన అంటినటువంటి పాపం తాలూకు ఫలితాలు ఉంటాయో అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఏం అక్కర్లేదు, మనకి సంధ్యావందనం చేయమని చెప్పట్లేదు, నిన్ను ఏవో శాస్త్రాలు చదవమని చెప్పట్లేదు, నీకేదో యజ్ఞాలు హోమాలు చేసి నిన్ను పవిత్రుని అవ్వమని చెప్పట్లేదు. మనం పవిత్రులం కావాలి అంటే చేయవలసింది ఒకటేనయ్యా, నామం చేద్దాం, ఆయనని కీర్తించుదాం, ఆయన గుణగణాలని చెప్పేటువంటి ఆయన నామాలు. ఎందుకు అంటే ఇప్పుడు భగవన్ నామాలు ఏవి కూడా వేరే వేరేగా ఎవరు పెట్టినటువంటి పేర్లు కాదు, ఆయన గుణాలే ఆయనకి సహస్రనామాలుగా వచ్చాయి, సహస్రాలుగా వచ్చాయి. మనం సహస్రం చదువుకుంటాం. ఇక్కడ గోపీ వస్త్రాపహారుడు అనేటువంటిది కూడా నామమే కదా, నవనీత చోరుడు అనేది కూడా నామమే, ద్రౌపదికి ఏదైతే వస్త్రాలు ఇచ్చి రక్షించాడో అది కూడా నామమే, పాండవ ప్రహత్రే అనేది కూడా నామమే. అంటే భగవంతుడి యొక్క గుణాలే భగవంతుడి నామాలు. కాబట్టి అలాంటి గుణాలను కీర్తించాము అనుకోండి, గుణాలను కీర్తించాము అనుకోండి, మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కొట్టుకుపోతాయి అని చెప్తున్నారు. మనం తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. అన్నీ మంచివే అయి ఉండాలని లేదు. సంచితంగా కానీ, ప్రారంధంలో కానీ, ఆగామిలో కానీ, అంటే పూర్వజన్మలో చేసినవి కానీ, ఈ జన్మలో చేసుకునేవి కానీ, వచ్చే జన్మలో ఏవైనా తెలియక చేసేవి కానీ, ఏవైనా సరే కేశవనామాల్ని కీర్తించుదాం, అన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పి ఒక గోపిక తెలియచేస్తూ చక్కగా ఆయనని కీర్తించుదాం. హే కృష్ణ, హే ద్వారకావాసి అని చెప్పి ఆయనని కీర్తించుకుంటూ వెళదామని చెప్పి ఈరోజు పాసురాన్ని అమ్మ తెలియచేస్తూ ఉన్నారు. ఈ 5వ పాసురం దగ్గరకు వచ్చేసరికి మనకు ఆభిముఖ్య దశ అయిపోతుంది. రేపటి నుంచి ఒక్కొక్క గోపికను, ఒక్కొక్క ఆళ్వారిని, అంటే మనకి ఇక్కడ గోపిక అంటే ఆళ్వారు, ఒక్కొక్క ఆళ్వారిని పరిచయం చేస్తారు. 10 పాసురాలు అంటే 15వ పాసురం వరకు మనం ఒక్కొక్క గోపికను నిద్ర లేపుకుంటూ వెళ్తామన్నమాట. అంటే భగవత్ పుణ్యము, భగవత్ విశేషము, భగవత్ ప్రసాదము అనేది ఒంటరిగా అనుభవించకూడదని మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. కాబట్టి అందరితో కూడి మనము భగవద్ గుణాలని అనుభవించాలి. భగవద్ గుణాలు అనేవి చాలా గొప్పవి, అవి చాలా ప్రకాశవంతమైనవి, చాలా శక్తివంతమైనవి. ఒక్కరిగా స్వీకరించాలి అనుకున్నప్పుడు అది చిత్త చాంచల్యానికి కారణమవుతుంది. జ్ఞానం బాగా మనము తెలిసి తెలియని దానితో జ్ఞానాన్ని బాగా ఎక్కువ చేసుకోవాలి, నేనే పెద్ద గొప్పదాన్ని అయిపోవాలి అని అనుకున్నాం అనుకోండి, చిత్త చాంచల్యం వస్తుందన్నమాట. అంటే అంత దానిని మన బ్రెయిన్ తీసుకోలేదు. అదే సమూహంలో ఉండి అందరము కలిసి కొంత కొంత తీసుకుంటూ ఉన్నామనుకోండి, ఆ కొంత కొంత తాలూకు ప్రభావం చాలా మరింతగా అయి విశేషంగా మనకి ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక విషయం తెలుసు, ఇందాక చెప్పుకున్నాం, ఒక ఆమెకి శాస్త్రం తెలుసు, ఒక ఆమెకి తత్వం తెలుసు, ఒక ఆమెకి పాడడం తెలుసు, ఒక ఆమెకి నృత్యం తెలుసు, ఒక ఆమెకి భజన తెలుసు. భజన తెలిసిన ఆవిడికి నృత్యం తెలియదు, నృత్యం తెలిసిన ఆవిడికి పాడడం తెలియదు, ప్రవచనం చెప్పిన ఆవిడికి భజన రాదు. అంతే కదా, ఎవరి సేవ వారిది, ఎవ్వరూ తక్కువ కాదు. ఒకరు పువ్వులు కోసుకొని వచ్చేస్తారు, ఒకరు పువ్వులు మాలలు కడతారు, ఒకరు పువ్వులు ధరింప చేస్తారు. ఎవరి సేవ వాళ్ళది. ఇందులో పువ్వులు కోసుకొచ్చిన ఆవిడ గొప్ప కాదు, పువ్వుల మాలలు కట్టిన ఆవిడ గొప్ప కాదు, పువ్వుల మాలలు ధరింప చేసిన వారు గొప్ప కాదు. అలాగని ఎవరూ తక్కువ కాదు. భగవత్ సేవ అనేది ఒక ముక్కలు 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 ముక్కలుగా కలుపుకుని దాన్ని మొత్తం ఒక రాశిగా పోయాలన్నమాట. ఈ రాశిగా పోసినప్పుడు చాలా అందంగా ఉంటుంది. మనం పువ్వుల మాలని ఏకరంగు మాల కట్టేదానికన్నా కదంబం కడితే బాగుంటుంది కదా, అలా భగవత్ సమూహంలో అందరూ ఉండాలి. ఒక చెప్పేవారు ఉండాలి, వినేవారు ఉండాలి, పాడేవారు ఉండాలి,
తిట్టేవారు ఉండాలి, భయపెట్టేవారు ఉండాలి, బుజ్జగించేవారు ఉండాలి. లేదంటే ఆ సమూహం ఎక్కువ కాలం నిలవదు. అందరినీ బుజ్జగిస్తూనే ఉండే ఆవిడ ఉందనుకోండి, ఈ బుజ్జగింపుకే అలవాటు పడిపోయిన వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే తట్టుకోలేరు, ఈ సమూహం చెడిపోతుంది. అక్కడ శిక్షించేవారు కూడా ఉండాలి. తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఉండాలి. పక్కకు తీసుకువెళ్ళి అదేం కాదులే, ఇది మరి నిజమే కదా అని సర్ది చెప్పే మనిషి కూడా ఉండాలి. సమూహానికి అది ముఖ్యమన్నమాట. ఇక్కడ ఈ గోపికలందరూ అలాంటి గొప్పదైనటువంటి జ్ఞానం కలిగినటువంటి గోపికలు. అందరినీ కలుపుకుని అమ్మ ఆండాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రోజున పాసురం ఒకసారి అనుసంధానం చేసుకుని కృష్ణయ్య యొక్క నామాలు ఎంతటి గొప్పవి అనేది తెలుసుకుందాం. అందరూ సిద్ధంగా ఉన్నారు మరి? మాయనై మన్నువడ మధురై మైంద్రనై தூய பெருநீரியமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய வினையும் புகுதருவார் என்றனவும் తీయనిల్ దూసాగం చెప్పేరోరెంబావాయ్ అని చెప్పి ఈరోజు మొదలే ఎంత గొప్ప పదాన్ని ఉపయోగించారో చూడండి. అమ్మ మాయనై, కృష్ణ ఎలాంటి వాడు అని చెప్పుకుంటాం? వట్టి మాయలోడు అని అంటారు. మనం మామూలు భాషలోనే చెప్పుకుందాం. ఎందుకు అంటే మనందరం ఏమి గ్రాంధికం చదివిన వాళ్ళము కాదు, గ్రాంధికం మాట్లాడితే అర్థం చేసుకునే వాళ్ళము కాదు. అలాంటి కృష్ణయ్య మాయనై అని ఇక్కడ చెప్తున్నారు. బట్టి మాయలోడట. ఏం చేశాడండి మాయ పాపం? అంటే ఈయన చేసిన మాయ అలాంటి మాయ కాదు. మాయ అంటే భగవంతుడు చేసేటువంటి మాయ ఏదైతే ఉందో అది పరులెవరూ చేయలేదు. అలాగని అదేదో గారడీ విద్య కాదు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు గారడీ విద్యలు చేసే వాళ్ళని చూస్తాం. గారడీ విద్య ఏంటయ్యా అంటే అది కనికట్టు, ఆ కాసేపే ఉంటుంది. అది ఒక భ్రాంతి మాత్రమే, నిజం కాదు, భ్రాంతి. కానీ భగవంతుడు చేసేటువంటి మాయ ఉంది చూశారు, అది ఎవ్వరూ చేయలేనిది, సత్యమైనటువంటిది. దాని వలన అందరికీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుందట. అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాయావి అయినటువంటి కృష్ణయ్య అంటున్నారు. ఏం చేశాడు ఈయన మాయలు అనంటే, పుట్టడం ఎక్కడ పుట్టారండి? చెరసాలలో పుట్టారు. చెరసాలలో పుట్టినప్పుడు ఆయన పుట్టగానే తండ్రికి ఉన్నటువంటి బంధనాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ వసుదేవుడికి బంధనాలు ఉన్నాయి కదా, ఆ బంధనాలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద ఇనుప గొలుసులతో కట్టేస్తున్నప్పుడు ఈయన పుట్టి కాళ్ళతోటి ఒక తన్ను తన్నగానే ఆ బంధనాలన్నీ కూడా విడిపడిపోయాడు. అలాంటి మాయ చేసేటువంటి ఆశ్చర్యపోయారు దేవకి, వసుదేవులు ఆశ్చర్యపోయారు. ఆయన జననం ఎలా జరిగింది అంటే సాధారణమైనటువంటి ఒక శిశువులాగా జన్మించలేదు. ఆయన శంఖ చక్ర గదాలను ధరించి, పంచాయుధాలను ధరించి, చక్కగా మణిమకుటాన్ని ధరించి, పీతాంబరాన్ని ధరించి, మెడలో చక్కగా ఆయన వనమాలను ధరించి జన్మించారు. ఎవరైనా పుడతారండి అలా? పిల్లలు ఎవరు అలా పుట్టారు కదా. కానీ ఈయన జన్మించడమే దేవకీ దేవికి నీకు ఇచ్చిన అతిథి కశ్యపులుగా ఉన్నప్పుడు మీకు ఒక వరం ఇచ్చున్నాను కదా, మీ గర్భాన 3 సార్లు జన్మిస్తాను అని చెప్పి ఈ ద్వాపర యుగంలో నేను విష్ణుడిగా ఈ శ్రీ మహావిష్ణువునే మీకు జన్మిస్తున్నాను అని చెప్పి చూపించడానికి నిరూపణగా ఆయన చక్కగా వైకుంఠంలో ఎలా అయితే ఉంటారో అలానే అన్ని అలంకారాలతోటి చిన్ని శిశువుగా జన్మించేశారట. అది చూడడంతో వసుదేవుడు కానివ్వండి, ఈ దేవకీ దేవి కానివ్వండి ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయిన తర్వాత అమ్మో ఇంత ఆశ్చర్యం కలిగేలాగా ఈ బిడ్డ ఉన్నాడే, మరి పరులు ఎవరైనా చూస్తే దృష్టి దోషం తగులుతుందేమో అని చెప్పి వెంటనే ప్రార్థన చేశారట. ఎలా మనకి కురుక్షేత్రంలో కనుక అర్జునుడు ఆ విశ్వరూప సందర్శనాన్ని చూడగానే, కృష్ణ నీ యొక్క రూపాన్ని నేను భరించలేకపోతున్నాను,
నీ యొక్క సౌమ్యమైనటువంటి రూపాన్ని చూపించు అని వేడుకున్నాడు కదా. అలానే ఇక్కడ ఈయన యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యి తల్లిదండ్రులైనటువంటి వసుదేవుడు, దేవకీదేవి, నాయన నువ్వు శ్రీమన్నారాయణుడు అని మేము గుర్తించాము, నీ యొక్క ఈ అద్భుతమైనటువంటి రూపాన్ని ఉపసంహరించుకో, దృష్టి దోషం తగులుతుంది అని చెప్పి తల్లిదండ్రులు కోరారట. అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించేవాడు కదా. యశోదాదేవి దగ్గరకు వచ్చారు. వచ్చి రాగానే ఆమె ఏమి కృష్ణ మన్ను తిన్నావా అని అడిగింది. బలరాముడు వెళ్ళి అమ్మ తమ్ముడు ఆడుకుంటూ మట్టి తింటున్నాడమ్మా అని చెప్పాడు. ఏం కృష్ణ మట్టి తిన్నావా అని అడిగిందమ్మ. అడగగానే అమ్మా నేను తినలేదమ్మా, వీళ్ళంతా కావాలని కాంచి అబద్ధాలు చెప్తున్నారు నా పైన. ఈ బలరాముడు ఉన్నాడే, ఈ బలరాముడు అన్ని నా మీద తొండేలే చెప్తూ ఉంటాడమ్మా అన్నాడు అమాయకంగా. కాదమ్మా బలరాముడు చెప్తున్నాడు, కాదు అమ్మా కృష్ణుడు తిన్నాడు మట్టి అని చెప్పి. సరే అని చెప్పి తల్లి నోరు తెరవమంది. నోరు తెరవమనగానే అమ్మా నువ్వు నన్ను నమ్మట్లేదు కదా, నోరు తెరుస్తాను చూసుకో అన్నాడు. తల్లికి అర్థం కాలేదు ఏం చూడాలి. నోరు తెరిచాడు. నోరు తెరిస్తే ఏముందండి, 14 భువన భాండాలు నోట్లోనే ఉన్నాయి. ఈ భూగోళము ఆయన నోట్లోనే కనిపించింది. ఆయన నోటిలోనే ఆ రేపల్లి కనిపించింది. రేపల్లిలో నోరు తెరిచి చూపిస్తున్నటువంటి కృష్ణుడు కనిపించాడు, యశోద కనిపించింది. ఆమెకి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యి, ఒక మాయకి లోనైపోయి కళ్ళు తిరిగి పడిపోయింది. అంటే చూపించినట్లే చూపించి మరలా మాయావి కదా, మాయకు గురి చేసి వెంటనే ఆమెని మరలా ఈ లోకంలోకి తీసుకొచ్చేసారు. ఎందుకంటే భగవంతుడు నా బిడ్డ అని తెలిసినప్పుడు ఆ తల్లి ఆ బిడ్డని అంత చనువుగా దగ్గరికి తీసుకోలేదేమో, అంత పరిగెత్తి కొట్టలేదేమో, అంత బుజ్జగించి తినిపించలేదేమో. మరి ఒక అసలైనటువంటి సామాన్యమైనటువంటి పుత్రుడిగా పెరగాలి అంటే ఈమెకి ఇలాంటి విషయాలన్నీ గుర్తుండకూడదు, అమాయకమైనటువంటి తల్లిగానే ఉండాలి. అందుకోసం మరలా ఆమెకు మరపు వచ్చేలా చేసేసారు కృష్ణయ్య. అలాంటి మాయావి అని చెప్తున్నారు. మాయనై మన్నువడ మధురై. ఎక్కడ జన్మించారు ఈయన? మధురలో జన్మించారు. మధుర అనేది ఎంత గొప్ప పట్టణము అంటే మనం అయోధ్య కన్నా కూడా మధురయే గొప్పది అని చెప్తారు. మధుర అని ఒక క్షణం మనం తలుచుకున్నా చాలట, మన యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. పాపమే కాదండి, పుణ్యం కూడా బంధనమే. పాపము బంధనమే, పుణ్యము బంధనమే. పాపం ఉన్నా కూడా అది అనుభవించడానికి జన్మలెత్తాలి, పుణ్యం పోగు చేసుకున్నా కూడా అది అనుభవించడానికి జన్మలెత్తాలి. జన్మ వద్దు అనుకున్న వారు ఎవరైనా సరే పాప పుణ్యానికి దూరంగా ఉండాలి. మన పని ఏదో మనం చేసుకుపోవాలి, పని తాలూకు ఫలితాన్ని ఆశించకూడదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి కృష్ణయ్య చెప్పారు కదా. మనం కర్మలు చేయాలి, కర్మని ఎప్పటికీ వదలకూడదు. కర్మని చేయడానికే పుట్టాం కాబట్టి కర్మని చేయాల్సిందే, కానీ ఆ కర్మ తాలూకు ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు అని చెప్పి ఇక్కడ ఏదైనా సరే బంధనమే. కాబట్టి ఇక్కడ మధుర అనేటువంటి ఆ పట్టణాన్ని తలుచుకుంటే చాలట. మధుర ఏదో కాదు, వైకుంఠమే కృష్ణయ్య కిందకు వస్తున్నాడు అని చెప్పి వైకుంఠమే మధురగా కిందకు వచ్చేసిందట. అలాంటి మధురలో మధుర నగరివాసి అని చెప్పి పిలుస్తూ ఈయన యొక్క ఆ మధుర నగరాన్ని కీర్తిస్తూ ఉన్నారు. తూయ పెరునీరి అమునై తురైవనై. ఈయన ఉన్నటువంటి మధుర పక్కనే ఉన్నటువంటి నది ఏదండి? యమునా నది. ఈ యమున ఎవరి కూతురయ్యా అంటే సూర్యదేవుడి యొక్క పుత్రిక. ఈమె అక్కడ మరి ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఈ మధుర నుంచి వసుదేవుడు అర్ధరాత్రి పూట కృష్ణయ్యని తీసుకొని రేపల్లికి వస్తూ ఉన్నారు, నందుడి ఇంటి దగ్గర పెట్టేసేయడానికి. వచ్చేటప్పుడు జోరున వర్షం పడుతూ ఉంది. ఈ యమునా నది సుడులు తిరుగుతూ, బాగా లోతైనటువంటి నది, సుడులు తిరుగుతూ ఉంది. అంటే వర్షం పడుతూ ఉన్నప్పుడు మామూలుగానే వాతావరణం చాలా గందరగోళంగా ఉంటుంది. అలాంటి సుడులు తిరుగుతూ ఉన్నటువంటి ఆ నది కూడా ఏమయ్యిందయ్యా అంటే కృష్ణయ్య వస్తున్నాడు అని చెప్పి తెలియగానే దారిచ్చేసిందట. వసుదేవుడు ఈదవలసిన పని లేదు, అలల్లో కొట్టుకుపోవలసినటువంటి పని లేదు, ఏదో ఒక తెప్పను పట్టుకుని వెళ్లాల్సిన పని లేదు. ఆమె అంతటా ఆమెగానే కృష్ణయ్య వస్తున్నాడు, ఆయనకి దారిని ఇవ్వాలి అని చెప్పి దారిని ఇచ్చిందట. చూడండి,
అందుకనే కృష్ణనామం ఎవరైతే గుండెల్లో దాలుస్తారో, కృష్ణనామం ఎవరైతే శిరస్సు నుంచి కాలిగోటి వరకు వంట పట్టించుకుంటారో, ఎవరి హృదయంలో అయితే కృష్ణయ్య ఉంటాడో వారిని వసుదేవుడిని యమునా నది ఏ విధంగా అయితే చక్కగా దారిచ్చి పంపించేసిందో అలా ఈ సంసారము అనేటువంటి సముద్రం నుంచి కృష్ణనామం అవలీలగా దాటించేస్తుందట. నువ్వు ఒక కృష్ణనామాన్ని పట్టుకుంటే చాలు, నీకు ఈ పుస్తకాలు చదవాల్సిన పని లేదు, ఏవేవో తలకాయలు పగలు కొట్టుకుని గంటలు గంటలు చూసుకొని ఇలా చెప్పాల్సిన పని లేదు, ఇక వేరే వేరే ఏదో చేయాల్సిన పని లేదు. నామం అనుక్షణం, ఆ నామం ఎలా ఉండాలి అంటే నీ హృదయంలో ఉండిపోవాలి. కృష్ణుడు నా గుండెల్లోనే ఉన్నాడు అనిపించాలి. ప్రహ్లాదుడిని కొండలపై నుంచి తోసేశారు. తోసినప్పుడు ఆయన ఏం చేశాడయ్యా అంటే నా గుండెల్లో ఉన్నటువంటి కృష్ణ భగవంతుడికి దెబ్బ తగులుతుందేమో అని చెప్పి హృదయాన్ని ఇలా హత్తుకుని శ్రీహరి అని చెప్పి దూకేశాడట. అంటే తాను పడుతున్నాను అని ఆయన భయపడలేదు, తన హృదయంలో ఉన్నటువంటి శ్రీహరికి నొప్పి కలుగుతుందేమో అని చెప్పి హత్తుకుని పడిపోయారట. అలా పడినప్పుడు మరి శ్రీహరి ప్రహ్లాదుడిని ఊరికినే వదిలేస్తారండి? చక్కగా పూల పాన్పు మీద పడవేసి ఆయనని బయటికి తీశారు. అగాధంలో తోసిన, సముద్రంలో తోసిన, ఏనుగులతో తొక్కించిన, పాములతో కనిపించిన ఆయన నాలో ఉన్నటువంటి శ్రీహరికి ఆపద కలుగుతుందేమోనని భయపడినందువల్ల ఆయనలో ఉన్నటువంటి శ్రీహరి ఈయనకి ఏ ఆపద కలగకుండా చేశారు. అందుకని మనందరం ఏం చేయాలి అంటే, ఓ గోపికలారా, కృష్ణనామాన్ని ధరించాలి, కృష్ణనామాన్నే చేయాలి. అప్పుడు ఆ యమునా నదిని ఎలా అయితే వసుదేవుడు దాటేశాడో అలా మనం కూడా ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటేస్తాము. ఎన్నో కష్టాలు ఉంటాయి, దీనిలో మొసళ్ళు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి జలచరాలు ఉంటాయి, నోరు తెరుచుకుని చూస్తూ ఉంటాయి తినడానికి. దేని నోట పడకుండా చక్కగా తీసుకువెళ్ళిపోతాడు. కృష్ణనామము నిన్ను అవలీలగా దాటించేస్తుంది. ఆయర్ కులత్తినిల్ తోన్రం మణి విளக்கை. ఈయన ఎలాంటి వాడయ్యా అంటే ఆ యదువంశంలో మణిలాగా ప్రకాశించాడట. చూడండి అసలు ఎంత గొప్ప కీర్తి. ఇప్పటికీ ఆ వంశాన్ని అలా చెప్తున్నాము అంటే మరి వారెంత పుణ్యం చేస్తూ ఉంటారో కదా, ఆ పూర్వీకులు కానివ్వండి, ఆ ముందు తరాల వాళ్ళు. అంటే ఇక్కడ కూడా నందుడు ఏదైతే యశోద ఉన్నారో వారు కూడా పూజలు చేసి చేసి భగవంతుడిని పెంచాలి అని వరం కోరుకున్నారట. అక్కడ దేవకి వసుదేవులేమో పుట్టాలి అని కోరుకున్నందుకు వారికి పుట్టాడు, వీళ్ళ దగ్గర పెరగాలి అని కోరుకున్నందుకు వీళ్ళ దగ్గర పెరగడానికి వచ్చేసారనమాట ఈ వృష్ణి వంశంలోకి. ఆయన ఈ యదువంశానికి దీపం లాంటి వాడు. ఇప్పటి వరకు ఆ వంశంలో అక్కడ ఆ యదుకులంలో అంతా కూడా అజ్ఞానమే ఉంది. పశువుల్ని మేపామా, పాడి తీసామా, పెంచామా, అమ్ముకున్నామా, తిన్నామా, ఇంకా అంతకన్నా జ్ఞానమేం లేదు. ఎప్పుడైతే వన్స్ కృష్ణయ్య వచ్చాడో ఈ దీపం ప్రకాశం వాళ్ళ పైన పడి వాళ్లకు వాళ్లే గొప్ప జ్ఞానులైపోయారండి. భగవంతుడి స్పర్శ మనకి ఇంత సోకితే చాలదండి, ఆయన కరుణ ఇంత సోకితే చాలదండి. ఏమి తెలియలేనటువంటి ఒక అతి సామాన్యుడైనటువంటి ఒక మూర్ఖుడైనటువంటి యువకుడు కాళీమాత ఆలయానికి వెళ్ళిన తర్వాత ఆమె యొక్క ఆ బీజాక్షరాలు నాలుగు పైన రాయగానే ఆయన గొప్ప కవి కాళిదాసుగా మాణిక్య వీణాముపలాలయంతి మదాలస మంజుల వాగ్విలాసం అని చెప్పి ఎప్పుడైతే అమ్మ తన కరుణను చూపించింది వెంటనే ఆయన ఏం శాస్త్రాలు చదివాడని ఏం చదవాల, భగవత్ స్పర్శ అలా తగలగానే శాస్త్రాలు అన్నీ కూడా ఆ సరస్వతి మాత వాక్కు మీదకు వచ్చేస్తుంది. ఆ కృష్ణయ్య అనేటువంటి దీపం అలా ప్రకాశిస్తూ ఉన్నది కదా, ఆ కృష్ణయ్య అనేటువంటి ఆ దీపపు ప్రకాశంలో ఈ యదువంశం అంతా కూడా వెలిగిపోతుందట. అలా వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ వంశాన్ని అంత ఉద్ధరించినటువంటి వాడు కదా. తాయే కుడల్ విలక్కం సైద దామోదరణే. అంతేకాదు యశోద గర్భాన్ని ప్రకాశింపచేసిన వాడట ఈయన. బాగా అల్లరి చేసేస్తున్నాడు. ఇంటి పక్కల వాళ్ళందరూ కంప్లైంట్లు చెప్తున్నారు, బాబ్బా ఏం పిల్లాడమ్మా ధనలక్ష్మి పిల్లాడు అని చెప్పి. ఏం చేసింది? అర్రే
ఇంత చెప్పినా కూడా వినవు, గుళ్ళోకి రావద్దంటే వినవు, ఆ మైకులు పట్టుకోవద్దంటే వినవు, ఈ గారెలు పట్టుకోవద్దంటే వినవని ఒక్కటి వేసి తీసుకెళ్ళి ఇంటి దగ్గర కట్టేసింది. అంతే కదా, ప్రతి ఇంట్లో ఒక బిడ్డ ఉన్నప్పుడు, ఒక మగ బిడ్డ ఉన్నప్పుడు వాడు చేసే అల్లరే అది. అంతకుముందు సుజయ్ చేసేవాడు. అంటే ఈ యశోదమ్మకి రేపల్లలు అందరూ కంప్లైంట్లు ఎక్కువైపోయినాయండి. ప్రతి గోపిక వస్తుంది. ఈ కంప్లైంట్లు చెప్పే గోపికలు కూడా భలే చిలిపి వాళ్ళు అన్నమాట. దగ్గరకు వచ్చినప్పుడేమో బుక్కలు పట్టుకుని ముద్దులు పెట్టేసుకుంటారు. అమ్మ వదులమ్మ, అత్తమ్మ వదులు అన్నా కూడా వదలకుండా రాకృష్ణ అని వెన్న రుచి చూపిస్తారు. రుచి చూపించిన తర్వాత ఇంత వెన్న రుచి చూపించి అంత వెన్న ఏమో కుండలు పైన కట్టేసుకుంటున్నారు. మరి ఇంత వెన్న రుచి చూపించాక పిల్లల మన సాగుతుందండి అసలు. అది బాగుంది అంటే అదే కావాలి. ఈయన ఏం చేసేవాడు, రోజుకొక గోపిక ఇంట్లో వెన్న ఈయనకు నచ్చేది. వెళ్ళేవాడు, చక్కగా ఉట్టెక్కేవాడు, పగలు కొట్టేవాడు, తినేవాడు, మిగిలింది కోతులకు పంచేవాడు. మరి అలా రోజు చేస్తూ ఉంటే ఊరుకుంటారా వాళ్ళు? వెళ్ళి యశోదమ్మకి కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు. ఈమె రోజు ఏంటి కంప్లైంట్లు అనుకుంది. ఒకరోజు ఈమె ఇంట్లో ఉన్నటువంటి వెన్నకుండలే పగలగొట్టేశాడు. లోపలికి వెళ్ళి పాలు దించి వస్తాను కృష్ణ కూర్చో అని చెప్పి పాలు ఇస్తూ దించింది. నువ్వు నన్ను దించుతావా? పొయ్యి మీద ఉన్న పాలు ఎక్కువ, నేను ఎక్కువ? నేను నీతో క్రీడించుదాము అని చెప్పి నీ ఒళ్ళో పడుకొని నీ ముఖ సౌందర్యాన్ని చూస్తూ ఉన్నాను కదా, నన్ను దించేసావు అని చెప్పి అమ్మ మీద అలిగి అక్కడ పెట్టిన వెన్నకుండలు పగలగొట్టేసి పాలకుండలు పగలగొట్టేసి వెళ్ళిపోయాడు. ఇంత అల్లరివాడివి అయిపోయావు. ఈ గోపికలందరూ చెప్తూ ఉంటే ఏదో అనుకున్నాను, అసలు ఈ రోజు నీ పని ఉందే అని చెప్పి కర్ర తీసుకుంది, ఒక చిన్న పుల్ల ముక్క తీసుకుని పరిగెడుతూ ఉంది. పరిగెత్తిస్తున్నాడు. ఈమె సౌందర్యం ఎలా ఉంది అంటే ఆ చక్కగా ముడి చుట్టుకుంది. పొద్దున్నే అమ్మ చక్కగా ముడి చుట్టూ పువ్వులు పెట్టింది, నడుముకు వడ్డాణం పెట్టుకుంది, ఈ మొలకి నూలు పోగు వేసుకుంది, మెడలో హారాలు వేసుకుంది. ఇవన్నీ ఉన్నాయి చక్కగా. వాళ్ళందరూ సీర్మల్గు మాయిప్పాడి సెలవిచ్చురు మీర్కాలని చెప్పుకున్నా, అందరూ సంపద కలిగినటువంటి వారు కదా. ఈ తల్లి చక్కగా ఉందా? ఈ పరిగెడుతూ ఉంటే కొప్పు జారిపోయింది. కొప్పులో ఉన్న పువ్వులు దారి పొడవున జారుకుంటూ వెళుతున్నాయి. ఈ జుట్టు ఇలా వచ్చేసి ముంగురులు ఆ ముఖం మీద పడుతూ ఉన్నాయి, చెమటలు కారుతూ ఉన్నాయి, ఈ చీరకట్టు జారిపోతూ ఉంది, నగలు ఒక్కొక్కటి ఊడిపోతూ ఉన్నాయి. అయినా కూడా దొరకడే. అమ్మని పరిగెట్టించాడు. నేను పట్టుకోగలను కృష్ణుణ్ణి అని ఈమె పరిగెట్టినంతసేపు పరిగెట్టించాడు. కృష్ణ, ఇక నా వల్ల కాదురా, ఇక నేను పరిగెట్టలేను నాయన అనేసి ఆగిపోయింది తల్లి. ఎప్పుడైతే ఆగిపోయిందో, అమ్మా నన్ను కట్టేస్తావా, కట్టుకో అని దగ్గరికి వచ్చేసాడు. తాడు తీసుకుంది, కట్టబోయింది, కడుతూ ఉంది, సరిపోవట్లేదు, మరలా ప్రయత్నం చేస్తుంది. చూశాడు, ఏమి పట్టరా, ఎన్ని తాళ్ళు చుట్టినా కూడా అది కట్టుకోవట్లేదు అనుకుంది. అమ్మ మొహంలో ఉన్నటువంటి ఆ అలసటని చూశాడు. వెంటనే తాళ్ళు రెండూ తీసుకుని దగ్గర పెట్టుకుని ముడిపెట్టుకో అన్నాడు. దామోదరుడైపోయాడు. మనం భగవంతుడిని చూడాలి, తెలుసుకోవాలి, ఏదో చేయాలి అని పరుగులు తీసినంతసేపు భగవంతుడు నీకు దొరకడు. భగవంతుడిని, అయ్యా నేనేం చేయలేను, నేను తిరగలేను, పట్టుకోలేను, ఏం చేయలేను, నా వల్ల కాదు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అని మనం అన్నీ వదిలేసేసి ఆయనే దిక్కు, నా ప్రయత్నాలన్నీ ఆపేశాను అన్నప్పుడు భగవంతుడు ఆయనే నీ దగ్గరికి నడిచి వచ్చి ఇలా తాడుకి కట్టినట్లుగా నీ భక్తికి కట్టుబడిపోతాడు. అది చెప్తుంది. అర్చారూపంలో ఉన్నటువంటి స్వామిని మనం చూస్తూ ఉంటే ఆయన మన భక్తికి కట్టుబడిపోయి అక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాలి అనుకోడు. యశోదమ్మ దగ్గర కట్టుబడిపోయినట్లుగా కట్టుబడిపోతాడు. దామోదరుడు ఆ తల్లి చేత కట్టబడ్డాడు, ఇక్కడ గోపికల భక్తి చేత కట్టబడ్డాడు. అలాంటి దామోదరుడు కదా. ఈ వెన్న దొంగతనం చేయడం ఎందుకండి? వాళ్ళ ఇంట్లో ఎన్ని ఆవులున్నాయి, ఎందుకు వెన్న దొంగతనం చేయాలి అంటే, ఈ వెన్న అనేది ఏదైతే ఉందో అది భక్తి అండి. ఏ గోపిక యొక్క హృదయం ఆయనకు నచ్చుతుందో ఆ రోజు ఆ భక్తిని తీసుకోవడానికి వారి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కుండలు పగలగొట్టేవాడు. కుండలు పగలగొట్టుకోవడం ఎందుకు? వెన్న తినొచ్చు కదా,
అంటే నీ కర్మ తాలూకు ఏవైతే బంధనాలు ఉన్నాయో, పాపం పుణ్యం అనేటువంటి కర్మలు ఉన్నాయి కదా, వాటిని పగలగొట్టేసేవాడు. ఇక్కడికి మోక్షం. అది కుండలు పగలగొట్టడం అంటే. ఆ భక్తిని స్వీకరించేవాడు, వెళ్ళిపోయేవాడు. అదండి కృష్ణతత్వం. అలాంటి మణిలాంటి ఆయన పుట్టడం వలన, ఆయన్ని పెంచడం వలన యశోద యొక్క గర్భం చాలా పవిత్రమైనది. అమ్మ యొక్క రూపమే పవిత్రమైనది. అలాంటి యశోదని ప్రకాశింపచేసినటువంటి వాడు కదా తూయోమాయ్ వందునాం. ఇలా మనం ఆయన్ని గనక స్మరిస్తూ స్మరిస్తూ వెళ్ళాము అనుకో, ఇప్పటికి ఎన్ని నామాలు వచ్చాయి? మాయావి, మధురావాసి, యమునా తీరవాసి. యమునా తీరవాసి అని పిలిచేవారట. కృష్ణనామం తెలిస్తే కంసుడు వచ్చి ఈయన్ని ఎక్కడ ఇబ్బంది పెడతాడో అని చెప్పి కృష్ణనామం చెప్పకుండా యమునా తీరంలో విహరించేవాడా అని పిలిచేవారట. యమునా తీరవాసి, ఇంకా దామోదర. ఈ నామాలన్నింటినీ మనము తలుచుకుంటూ వెళ్ళామనుకోండి, తూమలర్ తూవిత్తొడుదు. ఈ నామాలని మనం స్మరిస్తూ ఆయనకి కొన్ని పువ్వులు ఇవ్వాలట. కొన్ని పువ్వులు ఇవ్వాలి. మార్కెట్కి వెళ్ళి మంచి మంచి పువ్వులు కొనుక్కొద్దాం. కలువ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. తామర పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. అవిసె పువ్వులతో పూజ చేస్తే ఇంకా మంచిది. చెప్పుకున్నాం కదా కార్తీక పురాణంలో. మరి ఆ పువ్వులన్నీ తెచ్చుకుందామా వెళ్ళి? సీతమ్మ గారు మీరు వెళ్ళగలరా ఆ పువ్వులన్నీ తేవడానికి? వెళ్ళలేరు కదా. వెళ్ళగలమా? ఖర్చుతో కూడిన పని, దూరంతో కూడిన పని. వెళ్ళలేమే అని బాధపడకండి. నాకు ఆ పువ్వులేవి అక్కర్లేదు. భగవంతుడు చెప్తున్నాడు, మీరు నాకు ఇవ్వవలసినటువంటి పువ్వులన్నీ మీలోనే ఉన్నాయి. మీరు ఎక్కడెక్కడో తోటల్లో తిరిగి, ముళ్ళల్లో తిరిగి, కొండలెక్కి, రాళ్ళెక్కి, గుచ్చుకొని, బస్సులెక్కి ఇవన్నీ ఏం చెయ్యొద్దు. ఆ కలువ పువ్వులు, తామర పువ్వులు ఏవైనా ఉంటే అవి విశేషం ఉన్నప్పుడు వాడుకుందాంలే. మీరు నాకు రోజు ఇవ్వవలసినటువంటి పువ్వులేవి? నామం చెప్తూ ఉన్నారు కదా. మీరంతా ఏమైపోయారు? ఇప్పుడు పరిశుద్ధులైపోయారు. శుద్ధం అన్నమాట. మీలో ఏ విధమైనటువంటి మాలిన్యం లేదు. నామాల అనేటువంటి సంకీర్తన అనేటువంటి స్నానం ద్వారా మీ ఆత్మలన్నీ పరిశుద్ధమైపోయాయి. నాకు కావలసినటువంటి పువ్వులేంటో తెలుసునా? అహింస ప్రథమ పుష్పం. అహింస అనేటువంటి మొదటి పుష్పాన్ని. ఎవరిని హింసించకు. పుష్పమేం ఇంద్రియ నిగ్రహ. ఇంద్రియాలని నిగ్రహించుకో. ఆకలేస్తుందా? ఆకలి ఆపు. నిద్ర వస్తుందా? నిద్ర ఆపుకో. అవతల వాడిని కొట్టేయాలన్నంత కోపం వస్తుందా? తమాయించుకో. యువతల వాడిని గిచ్చేయాలన్నంత అనిపిస్తుందా? తమాయించుకో. బాగా నవ్వాలి అనిపిస్తుందిగా? తమాయించుకో. అంటే నీ ఇంద్రియాలన్నిటిపైన పట్టు సాధించుకో. అది రెండవ పుష్పం. సర్వభూత దయా పుష్పం. నేనండి చాలా శాంతమైన దాన్నండి. నేను మా అబ్బాయిని కొట్టను, మా అమ్మాయిని తిట్టను, మా ఆయన్ని ఏమన్నా అంటే కుదరదు. సర్వభూత దయ. ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులని కూడా నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో అలానే ప్రేమించు. నీకు దెబ్బ తగిలితే అమ్మో అని నొప్పి అని తెలుస్తుంది కదా. అవతల ఉన్నటువంటి ఏ జీవికి దెబ్బ తగిలినా కూడా అది నీ బాధగా నువ్వు గ్రహించినప్పుడు సర్వభూత దయ అనేది వస్తుంది. అది మూడవ పుష్పం. క్షమా పుష్పం. క్షమించేసేయి. అవతలవాడు బాగా తిట్టాడు వచ్చి, సరే నీకు కోపం వచ్చింది. ఎందుకంటే అవతలవాడు ఏం తింటున్నారో మనము అదే తింటున్నాం కాబట్టి మనకి కోపం వచ్చింది. కానీ ఆయనకి నీకు ఉన్న తేడా ఏంటయ్యా అంటే, నువ్వు ఈ నామం చేత పరిశుద్ధురాలు అయి ఉన్నావు కదా. క్షమించేసేయి. క్షమా పుష్పం. జ్ఞాన పుష్పం. ఎప్పుడైతే నామాన్ని చేస్తూ ఆయన్ని గుండెల్లో ధరించావో ఆటోమేటిక్ గా నీకు జ్ఞానం అనేది వచ్చి ఉంటుంది. ఆ జ్ఞాన పుష్పాన్ని సమర్పించు. తపః పుష్పం. తపస్సు అంటే ముక్కు మూసుకుని చేయనవసరం లేదు. తపస్సు అంటే ఒకే పనిని మనం వదలకుండా చేయడం. 6ంటికి పారాయణ చెయ్యాలి ప్రతిరోజు ధనుర్మాసం, అది తపస్సు. 7ంటికి ప్రవచనం ఈ నెల రోజులు చెప్పాలి అనుకునేది ఒక తపస్సు. ఏకాదశి కల్లా పారాయణ చెయ్యాలి, భగవద్గీత చదవాలి అనుకున్నది తపస్సు. ఆ రోజు వర్షం పడని, ఏమన్నా కానీ, ఎవరికన్నా ఇబ్బంది కానీ, ఒక్కరొచ్చినా అయినా సరే అది చేసేయాలి. ఇది తపస్సు. అంటే మనం ఒక పనిని అనుకున్న దాన్ని నిర్విఘ్నంగా చేస్తూ వెళ్ళిపోవడమే.
దాని తాలూకు ఇది వచ్చారా, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, వీళ్ళు వెళ్ళిపోయారా, రేరే నేను చెప్తుంటే నచ్చలేదా ఏంటి, నలుగురు లేచి వెళ్ళిపోతున్నారు కాదు. నీ తపస్సు ఏంటి అంటే ఈరోజు చెప్పడం, నీ తపస్సు ఏంటి అంటే ఈరోజు పాట పాడాలి అనుకోవడం. అంటే నువ్వు ఒక పనిని, భగవంతుడి పట్ల అనుకున్న పనిని నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగిస్తూ ఉండు, అంటే నామాన్ని చేస్తూ ఉండు అంటున్నారు. నువ్వు వేరే వేరే ఏం తపస్సులు చేయక్కర్లా, నా నామాన్ని చేస్తూ ఉండు, అదే తపస్సు. తపః పుష్పం ధ్యాన పుష్పం. నీకు మనసు చంచలంగా ఉంది, చాలా విసుగ్గా ఉంది, కాసేపు ధ్యానం చేస్తూ ఆ ధ్యాన పుష్పాన్ని సమర్పించు. సత్యం అనేటువంటి పుష్పాన్ని ఇవ్వు. నిజం మాట్లాడు, నిజం మాట్లాడనేటువంటి పుష్పాన్ని ఇవ్వు. మనకి కృష్ణుడి నామాలలో సత్యవాచే నమః, సత్య సంకల్పాయ నమః, సత్యభామారకాయ నమః అని ఉంటాయి కదా. ఆయన సత్యాన్నే మాట్లాడతాడట. చూడండి, కృష్ణయ్య గురించి మనం ఎప్పుడు కూడా మాయావి, అల్లరోడు, నవనీత చోరుడు ఇలాంటివి చెప్పుకుంటాం, కానీ సత్యాన్ని మాట్లాడతాడన్న విషయాన్ని ఎవరమన్నా చెప్తామండి. అసలు సత్యము అనగానే రామచంద్ర స్వామినే తీసుకొస్తాం, కానీ కృష్ణయ్య ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడేవాడు. సత్యవాచే నమః, సత్య సంకల్పాయ నమః, సత్యాన్నే చెప్పాలి అనేటువంటి సంకల్పాన్ని కలిగినటువంటి వాడు. అలాంటి సత్యాన్ని చెప్తూ ఉండు. ఇవి అయ్యా 8 పుష్పాలు భగవంతుడికి ఇష్టమైనటువంటివి. వీటి కోసం వెళ్ళాలా ఇప్పుడు చెప్పండి? బస్సులు ఎక్కి వెళ్ళాలా, ఆటో ఎక్కి వెళ్ళాలా, ఏమైనా కష్టపడాలా? ఖర్చు పెట్టక్కర్లేదు. అంటే ఎప్పుడైతే పరిశుద్ధులమై ఉంటామో ఈ 8 పుష్పాలని మనం గుర్తించగలుగుతాము. నువ్వు నామంతో చక్కగా పరిశుద్ధమయ్యి ఈ 8 పుష్పాలని ఇస్తే చాలు అని చెప్పి వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క. భగవంతుని ఆలయానికి మనం నడిచి వెళ్ళడమే, పాడుకుంటూ, భగవంతుడు మనకి నోరిచ్చినందుకు ఆయనని కీర్తిస్తూ పాడుకుంటూ వెళ్ళడమే. నోరిచ్చాడు కదా, ఈ నోరిచ్చినందుకు అన్యమైనటువంటి మాటలు ఎందుకు? చక్కగా కీర్తన చేసుకుంటూ వెళదాం. హే ద్వారకావాసి, హే మధురావాసి, హే మాయావి, హే దామోదర, హే కేశవ, నారాయణ, అచ్యుత, అనంత అని చెప్పి నామాలు చెప్పుకుంటూ ఆయన దగ్గరికి వెళితే ఆయన అరే నా కోసమే కదా ఈ పిల్లలందరూ ఇంత కష్టపడి నడుచుకుంటూ వస్తున్నారు, వీళ్ళని ఇంత శ్రమ పెట్టారు, నేను కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఆయన బాధపడిపోతారట. అందుకని మనం శబ్దం లేకుండా చక్కగా ఆయనకి దగ్గరికి నామం చేసుకుంటూ వెళదాం రెండల గోపికలారా అని చెప్పి ఇంకో గోపిక తెలియచేస్తూ కోయబెళయ్యం కుదరవా నిందనవం తీనిల్ తూసాగం సెప్పేలో రెంబావై. ఇన్ని చెప్పడం ఎందుకు? రండి, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళామనుకో, పోయబెళయ్యం పొగదరవా నింద్రనవం తీయనిల్ తూసాగం చెప్పేలో రెంబావ. నీవు చేసినటువంటి ఏ దోషాలు ఉన్నాయో, నువ్వు అనుకుంటున్నటువంటి ఎప్పుడో గత జన్మల్లో చేసినటువంటి దోషాలు కానీ, ఈ జన్మలో చేసేటువంటి దోషాలు కానీ, వచ్చే జన్మలో చేస్తామేమో అనుకునే దోషాలు కానీ, ఇవన్నీ కూడా నిప్పుల్లో వేసిన దూదిలాగా మాడిపోతాయి. హరిర్హరతి పాపాని దుష్ట చిత్తైరపిస్మృతః అనిశ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. ఆ హరి అనేటువంటి శబ్దాన్ని చేయడంతో మన యొక్క పాపాలన్నీ కూడా నిప్పుల్లో వేసిన దూది శేషం లేకుండా ఎలా అయితే మాడిపోతుందో అలా అన్నీ పోతాయి. మీరు ఇలాంటి సందేహాలు ఏం పెట్టుకోకండి. మనకి జ్ఞానం లేదే, మనకి అర్థం కాదే, మనకి పాసురం రాదే, అర్థం తెలియదు, ఇవేం పెట్టుకోకండి. కేశవనామాలు చేసుకుంటూ ఆలయానికి రండి. ఆయన అడిగినటువంటి 8 రకాలైనటువంటి పుష్పాలను సమర్పించండి. చక్కగా ప్రశాంతంగా కూర్చొని నమస్కారం చేసుకోండి. ఆయన దగ్గర కూర్చొని ఆయన యొక్క కీర్తన చేస్తూ ఆ కీర్తనలో ఉన్నటువంటి నామం తాలూకు ఏదైతే లక్షణం ఉందో దానిని గుర్తించి దానిని ఫీల్ అవ్వండి, ఆ భావన ఫీల్ అవ్వండి. ఆ భగవంతుడినే చూస్తూ ఆ భావన ఎప్పుడైతే మనము అనుభూతిని చెందుతామో, ఆ భావోద్వేగానికి ఎప్పుడైతే మనం గురి అవుతామో, ఆ అర్చారూపంలో ఉన్నటువంటి భగవంతుడు మన భక్తికి కట్టుబడి మన దగ్గరే ఉంటాడు గోపికలారా అని చెప్పి తెలియజేసి ఈరోజు అమ్మ గొప్పదైనటువంటి పాసురం అన్నమాట, చాలా గొప్పదైనటువంటి పాసురాన్ని తెలియజేశారు. అంటే మనం ఏ విధమైనటువంటి సందేహం వద్దు, నామ సంకీర్తన చేసుకుంటూ భగవంతుడిని చేరవచ్చు. ఎన్ని దోషాలు ఉన్నాయి అనుకున్నా కూడా అన్ని దోషాలు కూడా ఈ నామ సంకీర్తన అనేటువంటి స్నానంతో పటాపంచలైపోతాయి అని చెప్పి అమ్మ తెలియజేస్తున్నారు. కర్కటే పూర్వ ఫల్గు